ఏంటమ్మాయి గారు ఎప్పుడూ సెలయర్లా గోలగోలగా ఉండేవారు, మరి ఇప్పుడు సముద్రంలా గంభీరంగా ఉన్నారేంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. షాక్ ఇవ్వకండి, నన్ను గుద్దేస్తాను. కారాపు. తమాషా కన్నానులేండి. నేను తమాషా కనలేదు. గుళ్ళోకి వెళ్ళాలి, కారాపు. ఆరతి సమయానికి వచ్చారు, అద్దుకోండి. ఒక్క నిమిషం పంతులు గారు. రాము, ఈ దండ నా మెళ్ళో వేయి. ఇదేంటండి స్టోరీ మొత్తం మార్చేస్తున్నారు? ఇదిగో చూడండి, ఫుట్బాల్ ఆడొచ్చు, కర్రాబిల్ ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, కానీ పేదవాడి జీవితం ఆడుకోకూడదండి. నేను ఆడుకోవటం లేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రేమించింది నిన్నే. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్నే. కలిసి బ్రతుకుతాం అనుకుంది నీతోనే. ఆ హారతి కొండకే లోపు మన దండలు మార్చుకోవాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆడపిల్లంతా ధైర్యంగా అడుగుతూ ఉంటే ఇంకా ఆలోచిస్తావేంటి నాయనా? వేసేయి. ఈ గుళ్ళో పెళ్లి జరిగిందనుకోండి, సాక్ష్యం చెప్పడానికి మీరు రారు, మీ దేవుడు రాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, దండ వేస్తావా లేదా? అది కాదమ్మాయి గారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, తలుపు తీయండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, దిగండి. నేను దిగను. నా మాట విని ముందు దిగండి అమ్మాయి గారు. ఒరేయ్, ఇంట్లోనే నేను చూడలేక చస్తున్నాను, మళ్ళీ టీవీలో కూడా నీ ప్రోగ్రామేనా? ఎలాగో నన్ను దూడడానికి వెళ్ళలేదు. నేను ఇక్కడి నుంచి దూకేస్తున్నాను. ఇది టీవీలో యాంకరింగ్ ఎప్పుడు మొదలుపెట్టిందబ్బా? అయ్యో, నా ఓటు చచ్చిపోవడానికి వెళ్ళలేదు, నా ఓటు దూకడానికి వెళ్ళలేదు. వచ్చే ఎలక్షన్ దాకా ఆగు తల్లి. లేదు, నేను ఇప్పుడే దూకేస్తాను. నీకేం ద్రోహం చేసింది ఈ ప్రభుత్వం? అమ్మగారు అమ్మాయి గారు టీవీలో యాక్టింగ్ చేసేస్తున్నారు. అమ్మాయి టీవీలో యాక్ట్ చేస్తుందా? అవును. అబ్బా చూదురు గాని రండి. చెప్పమ్మా, ఏమిటి ప్రాబ్లం? నేను అందంగా లేనా? బ్యాలెట్ బాక్స్ లో సూపర్ గా ఉన్నావు, నీకేంటమ్మా? మరి నన్ను పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోడే. ఏమయ్యా, పెళ్లి చేసేదానికి ఏం ఆయురోగం? ఏంటయ్యా చేసుకునేది? నేను ఇంట్లో డ్రైవర్ని. అదిగో అలాగే మొండికేస్తున్నాడు. నేను దూకేస్తాను. ఆగు తల్లి, ఆగు. వద్దు మేడం, వద్దు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పమనండి. చెప్పోయా బాబు. సరే, పెళ్లి చేసుకుంటాను. గట్టిగా చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కిందికి దిగు.